హలో నేను మీ సిఎస్ రావు. రాబోయేటువంటి రోజుల్లో జరగబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో కానీ లేదా ఆంధ్రప్రదేశ్లో జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కానీ ఏం జరగబోతుంది అనే దాని మీద సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఉత్కంఠమైనటువంటి పరిస్థితి కూడా నెలకొంది. మారుతున్నటువంటి రాజకీయ పరిణామాలకు అనుగుణంగా లోకల్గా ఉండేటువంటి కొన్ని సంస్థలు సర్వేలు చేస్తున్నాయి. అలాగే జాతీయ స్థాయిలో ఉండేటువంటి ప్రముఖ సంస్థలు కూడా సర్వేలు చేస్తున్నాయి. అందులో భాగంగా ఇండియా టుడే సర్వే చేసింది. లేటెస్ట్గా ఆంధ్రప్రదేశ్లో అలాగే తెలంగాణలో ఉన్నటువంటి పొజిషన్ ఏంటి అనే దాని మీద సర్వే చేసి అంచనాలను బహిర్గతం చేసింది. ఆ అంచనాలు ఏంటి అనేది ఒకసారి చూసి విశ్లేషణ చేసుకుందాం. సో ప్రొజెక్టెడ్ సీట్ షేర్ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసేపటికి మొత్తం ఆంధ్రప్రదేశ్లో 25, కానీ ఇక్కడ తప్పేశారు, 22 వేశారు. 25 మొత్తం స్థానాలు అక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి బహుశా వాళ్ళు గ్రామటికల్ మిస్టేక్ అయి ఉంటుంది. 25 మొత్తం స్థానాలు, 25 మొత్తం లోక్సభ స్థానాలు. దాంట్లో 25లో పర్సంటేజ్ వైజ్ తీసుకుంటే కనుక మనకి 2019లో 22 ఎంపీ స్థానాలు ఉన్నాయి. అలాగే పర్సంటేజ్ కూడా ఎంత అనేది తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటికైతే మనం కంపారిజన్ చూస్తే 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 22 లోక్సభ స్థానాలు వచ్చాయి, గెలుచుకోగలిగింది. ఇక్కడ 8 ఈసారి తగ్గేటువంటి, అంటే ఈసారి 8కే పరిమితం అయ్యేటువంటి అవకాశం ఉంది అనేది ఈ ప్రొజెక్షన్ చెప్తుంది. అంటే 14 స్థానాలను నష్టపోబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి. అలాగే ఇక్కడ తెలుగుదేశం పార్టీ 2019లో 3 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఈసారి 17 స్థానాల్లో గెలిచేటువంటి అవకాశం ఉంది. 17 ఎంపీ స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే 14 ఎంపీ స్థానాలను గెయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే లాస్ట్ టైం 3 వచ్చాయి, ఇప్పుడు 14 యాడ్ అవుతాయి. సో టోటల్గా 17 ఎంపీ స్థానాల్లో టీడీపీ అలాగే జనసేన కూటమి, ఓన్లీ టీడీపీ వేశారు, జనసేన కూటమి కాదు, ఓన్లీ టీడీపీ మాత్రం ప్రొజెక్ట్ చేశారు. అక్కడ జనసేనను కూడా మెన్షన్ చేయలేదు. అలాగే బీజేపీతో పొత్తు అనేది మెన్షన్ చేయలేదు. క్లీన్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ స్థానాలు ఎన్ని వస్తాయి అనేది అంచనా వేస్తూ వాళ్ళు ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 8 మాత్రమే ఎంపీ స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉంది 2024 ఎలక్షన్లో, 17 టీడీపీకి వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేసింది ఇండియా టుడే. ఇండియా టుడే గ్రూప్ అంటే మీ అందరికీ తెలుసు, ఎంతో కొంత నమ్మేటువంటి విధంగా ఉంటుంది. ప్లస్ సీ ఓటర్ అనే దానికి కూడా కొంత రెప్యుటేషన్ ఉంది. ఇండియా టుడే, సీ ఓటర్ 2 కలిపి చేసినటువంటి సర్వే ఇది, సర్వే అంచనాలు ఇవి. సో లేటెస్ట్ అంచనాలు తీసుకుంటే కనుక యాక్చువల్గా 25 లోక్సభ స్థానాలు, 25లో 8 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశానికి 17 ఎంపీ స్థానాలు వస్తాయని చెప్పి వాళ్ళు అంచనా వేయడం జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రొజెక్టెడ్ ఓట్ షేర్ ఎలా ఉంటుంది అనే దాని మీద కూడా సీ ఓటర్ అలాగే ఇండియా టుడే సంస్థ సంయుక్తంగా చేసినటువంటి ఈ సర్వేలో ఓట్ షేర్ కూడా ప్రొజెక్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఎన్డీఏ అంటే ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమికి గత ఎన్నికల్లో 1% వస్తే ఈసారి 2%, అంటే 1% గెయిన్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేసింది. అలాగే ఇండియా కూటమి లాస్ట్ టైము 1% వచ్చింది ఆంధ్రప్రదేశ్లో, ఈసారి అది 3% అయ్యేటువంటి అవకాశం ఉంది, అంటే 2% గెయిన్ అవుతుందని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇక 2019లో 49% ఓట్ షేర్ కలిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి 41కి పరిమితం అయ్యేటువంటి అవకాశం ఉంది. 8% తగ్గింది, 8% తగ్గింది పర్సంటేజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈసారి అనేది సీ ఓటర్ అలాగే ఇండియా టుడే వేసినటువంటి తాజా అంచనా ఇది. ఇక 2019 ఎన్నికలు అంటే గత ఎన్నికల్లో 40% మాత్రమే ఓట్ షేర్ కలిగి ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఈసారి 45% గెయిన్ అవుతుంది అని చెప్పి అంచనా వేస్తుంది. అంటే 5% ఎక్కువగా ఉంది, 5% పెరిగిందని చెప్పి అంచనా వేస్తుంది, ప్రొజెక్ట్ చేస్తుంది. ఇక అదర్స్, లాస్ట్ టైము అదర్స్కి 9%, అంటే ఇతరులు ఏదైతే ఏమి జనసేన కానీ కమ్యూనిస్టులు కానీ బీఎస్పీ కానీ అన్ని కలిపి కూటమి ప్లస్ ఇతరులు ఇండిపెండెంట్లు అందరూ కలిపి 9% వచ్చింది. ఆ 9% యాస్టిస్గా ఉంటుందని చెప్పి అదర్స్కి అంచనా వేసింది. ఈ అదర్స్లో జేఎస్పీ ఉంటుంది, జనసేన పార్టీ ప్లస్ బీజేపీ ఉంటుంది, ఇవన్నీ కూడా ఉంటాయి, ప్లస్ అదర్స్.
సో ఇవన్నీ ఉంటాయి. వీళ్ళకి 9% ఉంది. ఓన్లీ తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే 41% మాత్రమే ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్ షేర్ లభించేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది ఇండియా టుడే, అలాగే సి ఓటర్ సంస్థ. 45 తెలుగుదేశం పార్టీ ఓట్ షేర్ ఉంటుంది అని చెప్పి చాలా క్లియర్గా అంచనా వేయడం జరిగింది. ఇప్పుడు మనం కనుక జేఎస్పీ బీజేపీ అంటే జనసేన పార్టీ బీజేపీ రెండు కూడా పొత్తు కనుకుంటే ఇక్కడ ఇంకా కొంత పెరిగేటువంటి అవకాశం ఉంది. అట్లీస్ట్ 5 అన్న పెరుగుతుంది. సో 5 పెరిగితే అప్పుడు 50% ఓట్ బ్యాంకు, ఖచ్చితంగా 50% ఓట్ బ్యాంకు కూటమి గెయిన్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి మనం అంచనా వేసుకోవచ్చు. వాళ్ళు ఇచ్చిన అంచనాలను బేస్ చేసుకొని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే. సో ఇక ప్రొజెక్టెడ్ సీట్ షేర్ తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో పరిస్థితి ఏంటి? 2 తెలుగు రాష్ట్రాల మీద ప్రత్యేకించి సి ఓటర్ అలాగే ఇండియా టుడే చేసినటువంటి సర్వే అన్ని రాష్ట్రాలకు చేసింది. మన తెలుగు రాష్ట్రాల వరకు తీసుకొని మనం లేటెస్ట్ సర్వేని మీకు అందించేటువంటి ప్రయత్నం నేను చేస్తున్నాను. ఇక తెలంగాణకు వచ్చేటప్పటికి తెలంగాణలో 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఈ 17 లోక్సభ స్థానాల్లో మనం చూసుకుంటే గత ఎన్నికల్లో బీజేపీ 4 గెలిచింది. ఈసారి 3 గెలిచేటువంటి అవకాశం ఉంది. అంటే 1 నష్టపోయేటువంటి అవకాశం ఉంది బీజేపీ. గత ఎన్నికల్లో 3 ఎంపీ స్థానాలను కలిగి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈసారి 10 లోక్సభ స్థానాల్లో గెలిచేటువంటి అవకాశం ఉంది. అంటే 7 ఈసారి పెరిగేటువంటి అవకాశం ఉంది, 7 స్థానాలు. ఇక గత ఎన్నికల్లో 9 ఎంపీ స్థానాలు కలిగి ఉన్న బీఆర్ఎస్ పార్టీ 3 స్థానాలకు పరిమితం అయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే 6 స్థానాలని కోల్పోతుంది, 6 స్థానాలను కోల్పోయేటువంటి అవకాశం ఉంది. ఎంఐఎం 1, ఇప్పుడు కూడా 1. సో కాబట్టి డ్రాస్టిక్గా నష్టపోయేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ దాదాపుగా 6 లోక్సభ స్థానాలని కోల్పోబోతుందని చెప్పి సి ఓటర్ ఇండియా టుడే అంచనా వేసింది. కాంగ్రెస్ పార్టీ 10 లోక్సభ స్థానాలు గెలుచుకునేటువంటి అవకాశం ఉంది అనేది ఇప్పుడు ఆ సంస్థ అంచనా వేస్తుంది. దానికి కారణాలు లేకపోలేదు. ఇటీవలనే అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అలాగే 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేస్తూ ఉంది. పైగా బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం ఇవన్నీ కూడా పెద్ద మైనస్ మార్క్గా కనిపిస్తూ ఉన్నాయి. వీటితో పాటు ఈరెస్ కుంభకోణం బయటకు వచ్చింది, గొర్రెల కుంభకోణం బయటకు వచ్చింది. ఇంకా రాబోయేటువంటి రోజుల్లో కొన్ని ఫామ్ హౌస్ కుంభకోణాలు కూడా బయటకు రాబోతున్నాయి. ఎన్నికల నాటికి ఈ కుంభకోణాల ముసురు అనేది ఒకటి కల్వకుంట్ల ఫ్యామిలీని చుట్టుకునేటువంటి అవకాశం ఉంది. ప్లస్ లిక్కర్ శామ్లో కవితకి ఏమవుతుందో తెలియనటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా కల్వకుంట్ల ఫ్యామిలీ మీద, బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నటువంటి ఒక పెద్ద నెగిటివ్ పాయింట్స్. అందుకే ఈసారి ఆ పార్టీ బీఆర్ఎస్ పార్టీ 6 లోక్సభ స్థానాలని గతం కంటే కూడా కోల్పోయేటువంటి అవకాశం ఉంది. కేవలం 3 స్థానాలకే పరిమితం అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి సి ఓటర్ అలాగే ఇండియా టుడే అంచనా వేస్తుంది. ఇక బీజేపీ వచ్చేటప్పుడు బీజేపీ కొంత దూకుడుగా ప్రదర్శించినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో 8 మంది ఎమ్మెల్యేలకు పరిమితం అయింది. అదే లోక్సభకు వచ్చేటప్పటికి సాధారణంగా జాతీయ పార్టీలకు ఎంతో కొంత మెరుగైనటువంటి ఫలితాలు రావాలి. కానీ ఈ సర్వే ప్రకారం గత ఎన్నికల్లో వచ్చినటువంటి 4 ఎంపీ స్థానాల కన్నా కూడా 1 తగ్గి 3కే పరిమితమైన అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది. దానికి కారణం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ తోటి చీకటి ఒప్పందం బీజేపీకి ఉంది అనేది చాలా కాలంగా వినిపిస్తున్నటువంటి మాట. దాంతోపాటు రాబోయేటువంటి ఎన్నికల్లో ఇదే నినాదం వెళ్ళటం, అలాగే కల్వకుంట్ల ఫ్యామిలీ మీద అనేకమైన ఆరోపణలు వస్తున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, ఇవన్నీ కూడా బీజేపీకి తెలంగాణలో మైనస్ పాయింట్లు కాబోతున్నాయి. అందుకే ఇప్పుడు 3 ఎంపీ స్థానాలకు మాత్రమే బీజేపీ పరిమితం అయ్యే అవకాశం ఉంది తెలంగాణలో అనేటువంటి ఒక అంచనా ఇండియా టుడే సి ఓటర్ వేసిందని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఇక ఓట్ షేర్కి వచ్చేటప్పటికి మనం తీసుకుంటే తెలంగాణలో గత ఎన్నికల్లో 20% ఓట్లను సాధించినటువంటి బీజేపీ ఈసారి ఓట్ షేర్ని 1% పెంచుకునేటువంటి అవకాశం ఉంది. 1% పెరుగుతుంది అని అంచనా వేస్తుంది ఓట్ షేరింగ్ విషయంలో. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో ఓట్ షేర్ చాలా తేడా ఉంది. ఇంకా 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకి వెంటనే 2019లో జరిగిన లోక్సభ ఎన్నికలకి చాలా గెయిన్ అయింది బీజేపీ పార్టీ. అలాగే గత లోక్సభ ఎన్నికల్లో 20% సాధించినటువంటి బీజేపీ ఈసారి 1% పెంచుకునేటువంటి అవకాశం ఉంది ఓట్ షేర్ని.
కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో 30% ఓటు షేర్ పొందింది. ఈసారి 41% ఓటు షేర్ను పొందేటువంటి అంటే 11% హైగా ఓటు షేర్ను పొందేటువంటి అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీకి వచ్చేటప్పటికి 40% గత ఎన్నికల్లో ఓటు షేర్ ఉంటే ఈసారి డ్రాస్టిక్గా 29 అంటే 11% నష్టపోతుంది. సో నష్టపోయినటువంటి ఈ 11% ఈ 11% కాంగ్రెస్ పార్టీకి యాడ్ అవుతుంది అని చెప్పి ఈ సర్వే అంచనా వేస్తుంది. ఇక 3% గత ఎన్నికల్లో ఎంఐఎం ఓటు షేర్ ఉంది, ఈసారి కూడా అంతే ఉంటుంది. అదర్స్ గత ఎన్నికల్లో 7%, ఈసారి 6% ఉండేటువంటి అవకాశం, 1% తగ్గేటువంటి అవకాశం ఉంది అని అంటున్నారు. అంటే ఈ 1% వచ్చేసి బీజేపీకి ఉండేటువంటి, అంటే బీజేపీకి యాడ్ అవుతుందేమో, అందుకనే 1% పెరిగింది అక్కడ. సో ఓవరాల్గా ఓట్ షేర్ తీసుకుంటే కనుక ఈసారి కాంగ్రెస్ పార్టీ 10% అబోవ్ అంటే 11% యాడ్ కాబోతుంది. దానికి తగ్గట్టు సీట్ల షేరింగ్ కూడా రాబోతుంది. ఇది తెలంగాణలో రాబోయేటువంటి 2024 ఎన్నికల్లో జరిగేటువంటి ఎన్నికల ఫలితాలు ఈ విధంగా ఉంటాయని చెప్పి ఇండియా టుడే సీ వాటర్ అంచనా వేస్తుంది. సో ఇది ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ ఇండియా టుడే, జాతీయ స్థాయిలో కూడా ఎంతో కొంత పేరున్నటువంటి సంస్థ. సీ వాటర్ కూడా పేరుంది సర్వేల్లో. సో ఈ సర్వే మీద మీ కామెంట్ కూడా తెలియజేయచ్చు. అలాగే మీ అభిప్రాయాలను కూడా ట్రోల్స్ రూపంలో మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.